అమ్మమ్మని వదిలిపెట్టి రావాలంటే అసలు ఎందుకు మనసు ఒప్పుకోలేదు. ఈ ముసలి వచ్చే ముందు చాలా ఏడిపించింది. 1947 లో పుట్టి ఇక్కడ చుట్టూ ఎటు చూసినా పంచని ఉట్లే కనిపిస్తున్నాయి. కూర భలేగా ఉంది. అమ్మ పాము ఇక్కడ పెట్టిలో చాలా దాసింది. చూడగానే నేను షాక్ అయిపోయాను. టెన్షన్ డబ్బులతో చెవిలీలు కొంటారంట, గాజులు ఎక్కువ వేసుకోవాలని చెప్తుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాను. కరెంటు, ఏసీ, ఫ్యాను, టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇవేమీ లేకుండా అసలు మన డే స్టార్ట్ అవ్వదు, ఎండ్ అవ్వదు. అలాంటిది మా అమ్మమ్మ 1947 టు 2024 వరకు అసలు అవేమీ లేకుండా తన లైఫ్ ని ఎలా లీడ్ చేసింది అనేది నేను ఈ వీడియోలో మా అమ్మమ్మతో మాట్లాడుతూ మీతో షేర్ చేసుకుంటాను. చేరేసా మంచం మీద పక్క మేము వచ్చామని తాగే చల్లగా ఉంటది, జ్యూస్ తాగే. కాదు అమ్మమ్మ, ఈ అందకే ఎందుకే నీకు ఎక్కడో దగ్గర ఉండడానికి? ఏ మా ఇంటికో లేదా మల్లవారమో ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు? ఎక్కడన్నా ఈమంట అని చెప్పి కొంత గింజన్నా నాడింగా తాగుతావు కదా. ఇంత వయసు వచ్చినా ఆరోగ్యంగా తన పనులు తను చేసుకుంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తను ఇండివిజువల్ గా బ్రతుకుతున్నారు అంటే చాలా గ్రేట్. బికాస్ అప్పుడు తినే వాళ్ళు తిండ్లు వేరు, ఇప్పుడు తింటున్న తిండ్లు వేరు. అయినప్పటికీ కూడా నేనే వంట చేసుకుని తింటాను, నా పనులు నేను చేసుకోగలను అని ధైర్యంగా గట్టిగా చెప్తున్నారు అమ్మమ్మ. అమ్మమ్మకి వీడియో తీస్తూ మైక్ పెట్టాను, చూడండి ఏమంటుందో. అది మాట్లాడదు, నువ్వు మాట్లాడతావు కదా వినిపిస్తుంది. పొద్దుట ఏం తిన్నావు? గంజి పోసుకొని తాగి, వేడి గంజి తాగి మజ్జిగ తెచ్చి పోసింది. కొంచెం చల్లదన్నం తిన్నావా? ఎందుకు వచ్చింది? అక్కడ దగ్గర ఉండి దానికి పాకలో ఎందుకు చల్ల? అదే మరి ఉండకపోతే ఎక్కడ ఉంటామా? మంచి పని. ఇది ఉండకపోతే ప్రతిదానికి కూడా తాతగా రన్ చేసుకొని పోద్దాలందరూ ఉంటాను. ఆ ఇంటికాడ ఏదే నిలవలేము. ఎందుకని ఈ పాక అంటే నీకు ఎంత ఇష్టం? తాతయ్య మేము అందరం ఇక్కడ పుట్టామనా? పొద్దు పొడిసిన దగ్గర నుంచి మళ్ళీ పొద్దు పోయే వరకు కరెంట్ లేనిదే మన పని అసలు ఏది అవ్వదు. అలాంటిది అమ్మమ్మకి అసలు కరెంట్ తోనే పని లేదు. అమ్మమ్మ లైఫ్ నిజంగా చాలా గ్రేట్ మనతో కంపేర్ చేసుకుంటే. మనం లైఫ్ లో ఎందుకు చచ్చిపోతుంది? మా చిన్నాని కూడా రమ్మంది, పెద్దనాని కూడా ఎక్కడో ఉన్నది రమ్మంది, మీ అమ్మ రమ్మంది, దేవుడి మీద రమ్మంది. ఎక్కడికి ఎందుకు? అక్కడ ఇక్కడే చచ్చిపోతావా? అదే ఎందుకు? ఇది ప్రాణమా? ప్రాణం. నిజంగా ఈ వయసులో ఎవరొకరు వండి పెడితే తినేసి ఉండాల్సింది పోయి నేనే వండుకుంటాను, నేనే తింటాను, ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని తెగేసి చెప్తుంది. నిజంగా మా అమ్మమ్మ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. కృష్ణారామ అనుకుంటూ ఏదో ఒక కూతురు దగ్గర లేకపోతే కోడల దగ్గర వండుకుంటా, నాకు నేను వండుకుని తినగలరని తెగేసి చెప్తుంది గట్టిగా. మరి అలా తాగి ఎలా ఉన్నావు? మా ఇంటికి వచ్చి లేకపోతే వైజాగ్ తీసిపోతాను. మా ఇంటికి ఎక్కడికి రాని జాలి. మా ఇంటికి రా. ఆ కాలం నాటి తిండ్ల వల్ల ఏమో తెలియదు గాని అమ్మమ్మ ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, ఎక్కడ వణుకు పెనుకు లేకుండా. చూడండి ఆ నవ్వులో నిజంగా చిన్న పిల్లల మనస్తత్వంలా ఉంది. మరి ఎందుకు అలాంటప్పుడు హాస్పిటల్ చూపిస్తాను రా మా ఇంటికి. ఎక్కడికి రావమ్మా, అలా అక్కడ పోసి వచ్చింది ఒళ్ళు లేనట్టు అంటారు పేదలు. ఎందుకేసి ఎక్కడో కాదు చచ్చేదానికి చాలా కాలు మొహం మా ఇంటికి రామమ్మ, ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోదు కానీ చెప్పి ఎంత బ్రతులాడినా సరే నేను రాను, ఎక్కడికి ఉంటే ఇక్కడే ఉంటాను, పోతే ఇక్కడే పోతానని తెగేసి చెప్తుంది మొహం మీద. మేము అప్పుడే వెళ్ళామని ఎండలోంచి కాలు కడుక్కో, అలా కాలు కడుక్కోవాలి, ఎన్నో పొలిమేరు దాటి ఉంటామని చెప్పారు. టైంకి ఎంతో కొంత ఇన్ని మెతుకులు తినాలా. ఏం వండుకున్నా మరి ఇప్పుడు? ఏం కూర ఉండవే? ఏం కూర? పప్పు బాగా పడిచాను. ఇంకేం తిన్నా? ఏం పప్పు? పెసరపప్పు. పెసరపప్పు. ఎవరో ఒకరు కొన్ని మెతుకులు పెడితే తినేసి ఉండక ఎందుకే అంటే ఎప్పటికప్పుడు వండుకుని తింటారు, నాకేంటమ్మా అంటున్నారు. ఉంటావో లేదో తెలియదు కదా మాకు ఇంటి దగ్గర. మరి ఎక్కడికి వెళ్తాను? ఏమో ఎక్కడ పోతావో. ఎక్కడికి బాగాలేదు. అలా ఊర్లో కదా వెళ్ళాం అనుకో, మేము వచ్చిన తర్వాత లేకపోతే మరి నీకు ఎలాగా మేము కనుక్కోవాలి? నీకేం ఫోన్ అది ఉందా?
ఎవరు పెట్టిన అమ్మమ్మ ఏమీ తినరు, ఆవిడంతటా ఆవిడ వంట చేసుకుని తింటే తప్ప. అలాంటి ఈ అమ్మ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్ని నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చూడండి ఇక్కడ ఏదో దాచింది. జాంకాయ చెరక్కొట్టు పెట్టుకున్నావా, తింటావా? నీ పళ్ళు చూపించు. అమ్మమ్మకి అసలు బ్రష్ పేస్ట్ అంటే ఏంటో తెలీదు, మనకేమో పొంద పుల్లలు అంటే తెలీదు. నీ పళ్ళు గట్టిగానే ఉన్నాయి. కడిగేసి అబ్బాయికి నవ్వుతాను నేను నా వల్ల బ్రష్లు, టూత్ పేస్ట్లు, మౌత్ ఫ్రెషనర్లు అవి ఇవి అని టెక్నాలజీ మారింది, మనం ఎందుకు మారకపోవాలని చెప్పి అన్ని వాడేసి చిన్న వయసులోనే పళ్ళు ఊడిపోతున్నాయి మనకి. కానీ ఇప్పటికొచ్చి అమ్మమ్మకి పళ్ళు ఊడలేదు అంటే దానికి కారణం పందు పుల్లలతో బ్రష్ చేయడమే. అమ్మమ్మ బొమ్మ అనుకోకుండా అటు చూస్తే ఆ రబ్బర్ పాము అలా ఉందన్నమాట. ఏదో పాము వచ్చిందిరా బాబు అని చెప్పి భయపడ్డాను, కానీ అది బొమ్మ పాము అని చెప్పేసరికి అమ్మయ్య అని అనిపించింది. ఆ కుర్రోడు పారేసారు. తెచ్చవా అన్ని పెన్ బాగా కొబ్బరికాయ తీసింది. ఈ బకెట్లు ఏమున్నాయమ్మా? బట్ట పడిపోద్దా మా అమ్మమ్మ లైఫ్ చాలా సింపుల్, చాలా అంటే చాలా. అది పెట్టే సొట్లోనే. నీ అగ్గిపెట్లు సొట్లోనా? ఉల్లిపాయలా ఇది కుండలోనే? ఉల్లిపాయలు. అమ్మమ్మ పావులయ్యి వచ్చేస్తాయేమో, ఎందుకే ఇక్కడ ఉడికి రావా? ఈశ్వరుడు రానాడు. నీకు ఈశ్వరుడు తోడున్నాడా? కొబ్బరి చెడు తీసుకుంటే బాగుంది, ఏమీ కాదు. ప్రజెంట్ మనం ఉన్న కాలంలో మనం పొద్దుట లేవగానే ఫోన్లు చూస్తాము పక్కన పెట్టుకుని మరి రాత్రంతా. కానీ అమ్మమ్మ పొద్దుట లేవగానే కొబ్బరి చెట్టు చూస్తే మంచిదని చెప్పారు. అమ్మమ్మ ఇంట్లో ఎటు చూసినా ఉట్టులే ఉన్నాయి చుట్టుపక్కలంతా. ఇంకేంటి బియ్యం దాచుకోని భద్రంగా దాచుకుంది అన్ని కూడా, కిందనేమీ లేకుండా ఇలా ఉట్టుల్లోని. భలే అనిపించింది నిజంగా. వన్ డే అయినా సరే ఇలాంటి లైఫ్ బ్రతకాలని అనిపించింది అమ్మమ్మని చూడగానే. అంత బాగా ఉంది లైఫ్ స్టైల్ అమ్మమ్మది. ఆధార్ కార్డు డబ్బులు ఇస్తారని బయట నెట్టుకున్నావా? ఇక్కడ అమ్మమ్మకి డేట్ ఆఫ్ బర్త్ చూసాం అనమాట. ఎన్ని సంవత్సరాలు అడిగినా సరే ఏమో నాకు తెలీదు అనేవారు. బట్ ఈ ఆధార్ కార్డ్ లో 1947 అని ఉంది. అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు పుట్టారనుకుంటా, మనకి తెలియదు కాబట్టి అదే ఫాలో అవ్వాలి. అంటే అమ్మమ్మకి ఇప్పుడు 77 సంవత్సరాలు అన్నమాట. ఈ ఆధార్ కార్డ్ చూడగానే నాకు అనిపించింది ఒకటే మైండ్ లో, ఇంత బ్రతుకు మనం బ్రతుకుతామా, ఇన్ని సంవత్సరాలు ఉంటామా అని అనిపించింది. ఇప్పుడున్న కాలంలో అయితే 50 సంవత్సరాలకే ఉంటామో పోతామో కూడా తెలీదు, అలా అయిపోయింది. డబ్బు దాచుకున్నావా? ఆ గుంటలో రాసుకొని వదిలేసి పెడితే కదా, అది అలా ఉంది. పొద్దుట లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనం ఎన్ని సబ్బులు, ఎన్ని క్రీములు, ఎన్ని షాంపూలు, ఎన్ని ఆయిల్స్, ఎన్ని పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తామో మనకే తెలీదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యూజ్ చేస్తాము. అలాంటిది అమ్మమ్మ ఇప్పటికొచ్చి అసలు సోప్ అంటే కూడా ఏంటో తెలీదు. ఏదైనా అంటే సున్నిపిండి ఉంటుంది కదా, అదే రాసుకుంటారు. నిజంగా చాలా అంటే ఇంకా మాటలు కూడా సరిపోవట్లేదు అమ్మమ్మ లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికి. ఇక్కడ ఈ పెట్ లో ఏంటున్నాయని చెప్పి చూసాము. చూస్తే అమ్మమ్మ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటాయి కదా, అవి దాచుకుందనమాట. బయట వదిలేస్తే వెలకలు అవి కొట్టేస్తాయని అందులో దాచుకున్నట్టున్నారు చాలా భద్రంగా. ఆ పెట్టి భలే ఉంది చూడడానికి, చాలా బాగా అనిపించింది. ఏదో తెలియని ఫీల్ అన్నమాట. ఎంత సింపుల్ లైఫ్ ని హ్యాపీగా అమ్మమ్మ లీడ్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్. ఎన్ని ఉన్నా సరే మనకి ఇంకా ఏదో కావాలని పాకులాడతాము మనం. ఈ అమ్మమ్మ చిన్న ఇంట్లో ఎటు చూసినా ఉట్లే కనిపిస్తున్నాయి. అన్ని ఉట్టుల్లో దాచుకున్నారనమాట. ఒకప్పుడు అవే ఉండేవేమో, బట్ ఇవే కంటిన్యూ చేస్తున్నారు అమ్మమ్మ. ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళామంటే ఎన్ని అరమరాలు, ఎన్ని గ్లాసులు, ఎన్ని మోడల్స్, డిజైన్స్ ఉన్నాయో మనకే తెలీదు. కానీ అవి ఏమీ లేవు. కంప్లీట్ డిఫరెంట్ వాతావరణం అమ్మమ్మ ఉన్న లైఫ్ స్టైల్. చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్న కొంతసేపు అయినా సరే. అమ్మమ్మ సూట్ కేసు ఏమున్నాయమ్మమ్మ? అందులో ఏమన్నా పప్పు గిన్నె ఉంటాయి. సూట్ కేసులో బట్టలు దాస్తారు కానీ పప్పు గింజలు దాస్తారు ఏటమ్మమ్మ?
ఇక్కడ చాలా నవ్వొచ్చింది నాకు. అమ్మమ్మ సూట్ కేసు ఓపెన్ చేయగానే ఏవో ఉన్నాయనుకున్నాను. తీరా చూస్తే అందులో పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ ఏవో ఉన్నాయి. అందులో చాలా భద్రంగా దాచింది, డబ్బులు దాచినట్టు. పైన ముక్కుపోతాయి. పెట్లో పెడితేనా? ఎవరు చెప్పారు? పైన దండాలి. మరి ఇంక అలాగైతే ఈ పెట్లు, బీరువాలు, షోకేసులు ఇవన్నీ ఎందుకు? బట్టలు ముక్కిపోతాయా? బట్ట మరి అదే పప్పు కింద ఉప్పు కింద సూట్ కేసులు ఎట్టుకోవాలి బట్టలు. ఉండవు, ఎలకరాళ్ళు ఉంటాయి. అందుకని ఇందులో ఎడతావా? ఓల్డ్ వేసి దండాలు ఉంటాయి. అలాగా మరి ఎలకలు కొట్టేవా? మనమేమో ర్యాక్లు, షోకేసులు, బీరువాలు అవి ఇవి అని చెప్పేసి బోల్డ్ అని కొనుక్కుంటాం బట్టలు పెట్టుకోవడానికి. కానీ అమ్మమ్మ మాత్రం బట్టలు సూట్ కేసులోని, బీరువాలోని పెట్టుకుంటే పాడైపోతాయి, వాసన వచ్చేస్తాయని చెప్తున్నారు. బట్టలు ఎప్పుడు బయటనే ఉండాలంటున్నారు. ఏమో వాళ్ళ కాలం నాటి పద్ధతులు అలా ఉండేవేమో తెలియదు. ఇరిగిపోద్దామో, ఇరిగిపోదాం. మరి ఏనాడు మా చిన్నప్పటి నుంచి ఇంకా ముందు నుంచే ఉందనుకుంటాను ఆ చిన్న మంచం అమ్మమ్మ ఇంట్లో. నీ అంత బతుకుతావా? ఎందుకు బతకాలి కదా మరి. మరి నీలాగా నువ్వు కూతుర్ని చూసావు, కూతుర్ని చూసావు, కూతుర్ని కూడా చూసావు. మరి అంత బతుకుతావా మేము? అంత బతికి ఎందుకు? నడిగారమే చచ్చిపోతే పాటి చచ్చిపోవాలి. అలాగంటే ఎన్ని పెట్రోల్ తీసుకున్నారు. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు తెలీదా? అది వ్యక్తిగా 1947. మరి మా ఇంటికి రావచ్చు కదా. మా అత్తాలు తీసి రమ్మన్నారు. ఇప్పుడు రాగాలి చల్లబడితే కానీ రాను. అమ్మమ్మ దగ్గర ఉన్న కొంతసేపు చాలా కబుర్లు చెప్పుకున్నాము. నా చిన్నప్పటి విషయాలు, నాకు తెలియని విషయాలు కూడా చెప్పింది అమ్మమ్మ. ఈసారి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసాము అమ్మమ్మతో. నిజంగా అమ్మమ్మ లైఫ్ స్టైల్ ఎంత సింపుల్ గా ఉందా, ఎంత హ్యాపీగా ఉందా అనిపించింది. నిజంగా ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు. ఈ ఫోన్స్, టీవీస్, ఈ టెక్నాలజీ ఇవేమీ లేకపోతే బాగుంది అనిపించింది అక్కడ ఉన్న కొంతసేపు అయినా. తొక్క పెట్టేలా పొయ్యిలో పెడితే కాలిపోద్ది. ఎండాకాలం వస్తే సన్ స్క్రీన్ అని, చలికాలం వస్తే లోషన్స్ అని అవి ఇవి రాస్తాము. కానీ అమ్మమ్మ ఎప్పుడు ఒకటే రాస్తారు, కొబ్బరి నూనె ఒక్కటే రాసుకుంటారు. గాజులే అలాగే వేసుకున్నావు. వేసుకున్నాను ఒక్కొక్క గాజు, పెంకి గాజులే. ఇక్కడ అమ్మమ్మ నేను ఒక్క గాజే వేసుకున్నాం ఎందుకు, పెళ్లి అయింది కదా ఎక్కువ వేసుకోవాలని చెప్తుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి వేసుకోవాలి, పెళ్లి అయింది కాబట్టి. లేకపోతే నీకు పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారని ఎవరికి తెలుస్తుంది అని ఏవో డిఫరెన్స్ చెప్తున్నారు. నిజంగా అవన్నీ నిజాలేనండి, అలాగే వేసుకోవాలి. దీనికి 10, ఇక్కడికి అందంగా ఉంటాయి గాజులే. ఒక ఉంగరం. ఏ ఉంగరానికి డబ్బులే? డబ్బులు నా దగ్గర ఆనకాసు లేదట. ఉండించుకోవాలి కదా నువ్వు ఖర్చుకి. వేలకు వేలు జీతాలు, లక్షల లక్షలు శాలరీలు వచ్చినా సరే ఎంత హ్యాపీగా ఉండం మనం. కానీ అమ్మమ్మ మాత్రం చేతిలో రూపాయి లేకపోయినా సరే అంత ధీమాగా, అంత హ్యాపీగా ఉన్నారు అంటే నిజంగా గ్రేట్. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అన్ని అయిపోయి ఇంకా ఆవిడకి ఎందుకు డబ్బులు అనుకోవచ్చు. మనిషి బతకాలంటే డబ్బులు చాలా అవసరం ఇప్పుడున్న రోజుల్లో. అమ్మ సంచిలో పెట్టేసి బట్టలు ఇమ్మన్నది, ఉతుకుతానన్నది. అక్కడ ఉతికేసి పట్టుకుని వస్తానన్నది. ఇమ్మన్నది. మరి ఏమో నాకేం తెలుసు. ఈ బిజిని కదా బాగా ఉతుకుతుంది అంట. బాగా వస్తుంది. ఎండకి వెళ్తానా, కొండకి వెళ్తానా, చెమట వస్తుందా? మరి ఏసి బాగా వస్తుందా? అమ్మమ్మ గాజులు చూపిద్దా? నువ్వే కాదు, ఎందుకు ఇలా నొక్కేసావు గాజులు? ఎందుకు మరణమే పడకన్నాను. ఇక్కడ పడిపోతాయని ఇలా నొక్కేసావా? అటు ఇటు కదలకుండా. బంగారం కాదురా మామూలు. బంగారం ఉన్నాయని చెవులు ఇస్తాయటి. చచ్చాక ఏమో ఎలా పట్టుపోతారా? నువ్వు చచ్చిపోయినప్పుడు మాకెందుకు ఇస్తారు? నువ్వు ఉన్నటప్పుడు ఇవ్వాలి ఈ చెవులీలు. ఉన్నప్పుడు అలాగా ఈ ముక్కులో ఇస్తారేటి. మెల్ల ఎలాగా లేదు, మెల్ల ఏమీ లేదు. ఆ రోజులు ఏముందమ్మా. అందుకే ఈ అలకాలంలో ఈ ముక్కులోని ఇచ్చేయి. ఇచ్చేస్తే మీరు అన్నారేటి ముగ్గురు పంచుకోవాలి ఇచ్చేని. అమ్మమ్మది రూపాయి అన్నా చాలు గుర్తు. మా అమ్మమ్మ చచ్చిపోయినప్పుడు ఇచ్చింది అని అనుకోవడానికి.
అమ్మమ్మ గాజులు చెవులీలు నీ ముక్కులో ఉన్న నత్తికాడలు ఇచ్చేయి అంటే ఇవ్వను, నువ్వు ఒక్కదానివే ఉన్నావా, ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ పంచుకోవాలని అంటుంది. సరే పంచుకుంటే ఇచ్చేయి అంటే ఇప్పుడు ఎవరు, నేను చచ్చిపోయిన తర్వాత తీసుకోండి అంటుంది. ముసలిది గట్టిగా మాట్లాడుతుంది. అమ్మమ్మకి 11 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారనమాట. అంటే 3 కూతుర్లు 1 కొడుక్కి ఉన్న పిల్లలందరూ కలిపి. మా అమ్మమ్మ మమ్మల్ని చూశారు, మా పిల్లల్ని కూడా చూశారు. ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే ముని మనవళ్ళు కూడా చూసేస్తారు. అమ్మమ్మ తల చూడు, ఇప్పుడు కూడా అక్కడ నల్లగా ఉంది, ఏ కలర్ లేదు ఏమీ లేదు, కనబెడుతుంది బాగా. కలర్ పసుపు రాసి స్నానం చేసేసుకొని పసుపుకోమ్మా తలకి రాసుకుంటే కుంకుడుకాయ రుద్దుకుంటాను, సబ్బులు రుద్దుకొని కుంకుడుకాయ తలకి. నీ తల ఇంకా నయమే, అక్కడక్కడ నల్లగా అక్కడక్కడ తెల్లగా అన్నా ఉన్నది. మా తల ఇప్పుడే పండిపోతున్నాయి. ఇప్పుడే పడిపోతే అంటే మీ చిన్న చిల్లేలాంటి పోతావా? చిన్న చిల్లేలాంటి సబ్బులతో రుద్దుకుంటే ఉట్టిన గుట్ట అయిపోద్ది, అలా పండిపోద్ది. అమ్మమ్మ ఒక మంచి టిప్ చెప్పారనమాట జుట్టు నల్లడానికి. ఇప్పుడు కుంకుడుకాయతో రుద్దుకోదు, కుంకుడుకాయ గుండ చేసి ఇచ్చినా రుద్దుకోదు. కుంకుడుకాయలే, కుంకుడుకాయ ఇప్పుడు ఎవరు రుద్దుకుంటున్నారు? దానికి ఇల్లు ఉంది అంతసేపు ఎవరు రుద్దుకుంటారని అడుగు నీరుకు అడిగినే ఉంటది, మీ ఇద్దరు ఉదగ వస్తుంది షాంపూతో అయితే. మళ్ళీ మీ అమ్మ షాంపూ నాకు గుర్తు గుండా కూడా రుద్ది నీ తల్ల పెద్ది. మా అమ్మ మాకు ఇప్పటికి మా అమ్మమ్మ తల అంత నల్లగా అంత పొడవుగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఎప్పుడు కుంకుడుగాయ షాంపూ అనేది అసలు ఇప్పుడు వచ్చి వాడలేదంట. ఆ కుంకుడుగాయలో కొంచెం పసుపు వేసుకుని తల రుద్దుకుంటే చాలట నల్లగా అవుతుంది. అదొక టిప్ చెప్పారనమాట, చాలా బాగా అనిపించింది, ట్రై చేద్దాం ఎప్పుడైనా. పసుపు చేసుకొని రుద్దేసుకుంటే ఈ తల ఒక రంగు నీ తల వాళ్ళు లేదంటారు అంటారు. అంత వయసు వచ్చినా సరే అమ్మమ్మ తల అంత పొడవు అంత నల్లగా అక్కడక్కడ వైట్ గా ఉంది, కానీ మనకి చిన్నప్పుడే తల పండిపోతుంది. బికాస్ మనం తినే ఫుడ్ వల్ల వాతం వల్ల అలా అయిపోతుందంట. ఇప్పటికీ కూడా అమ్మమ్మ అంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే అప్పుడు తిన్న వాళ్ళు తిండ్లు వేరు. ఈ వయసుకి అమ్మమ్మ జుట్టు ఎలా ఉంది అంటే ఓకే, బట్ ఇంతకంటే చిన్న పిల్లలు 5-6 సంవత్సరాల పిల్లలకి జుట్టు పండిపోతుంది. అంత డిఫరెన్స్ ఉంది వాళ్ళకి మనకి కూడా. ఏంటో ఈ ఫుడ్స్. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అమ్మమ్మతో కబుర్లు చెప్తుంటే అసలు టైమే తెలియట్లేదు. చాలా ఇష్టం ఇదా ప్రతిదానికి ఎక్కడ ఎందులో చదవాలి అలాగా. తాతయ్య అందరూ ఇక్కడ ఉన్నారనే నీ తాతయ్య కనబడతాడా? ఎవరు కాపాడరు, బ్రతుకున్నా చచ్చిపోయినా ఆ పాకింట్లోనే అక్కడే ఉంటానని చెప్తుంది గట్టిగా. ఎక్కడికి రాదంట. ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోతే పలానా వాళ్ళ ఇంట్లో చచ్చిపోయిందమ్మా అని అంటారంట. అంత ప్రెస్టేజ్ నిజంగా అమ్మమ్మకి. ఈ వయసులో కూడా అంత స్ట్రాంగ్ గా తనకు తాను నేను బ్రతకగలను, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అని ఉన్నారంటే చాలా గ్రేట్. మా అమ్మమ్మని కాదు కానీ నిజంగా. ఎందుకంటే అంతమంది కూతుర్లకి కొడుకులకి మనవలకి పెళ్లిళ్ళు చేసి అన్ని అక్కడే చూసారు కాబట్టి ఆ ఇల్లు వదిలి రానని చెప్తున్నారు. ఇప్పుడున్న పాకింట్లో వేరే ఇల్లు ఉండేదన్నమాట. ఆ ఇల్లు తీసేసి ఇక చిన్న పాక కట్టాము, నేను ఎక్కడికి రాను అని చెప్పి అంటే అమ్మమ్మ ఒక్కరికే ఇక్కడ ఉంటానంటే ఇలా పాక కట్టారనమాట మావయ్య వాళ్ళు. జగ్గంపేట. అక్క తర్వాత నేను అప్పుడు పుట్టాడన్నమాట తవ్వకూడదు. పెద్ద సమస్య ఏమాయిలు అంకన్న చేరిన పడ్డా నేను చూడడానికి వస్తే అలాగే. ఎప్పుడు మా తమ్ముడు మా అమ్మమ్మ దగ్గరకు వచ్చినా క్షణం నిలబడ్డావు, వచ్చిన పని చూసుకుని వెంటనే వెళ్ళిపోతాడని చెప్తుందన్నమాట. ఏదో కొంతసేపు కబుర్లు చెప్దాం మనవాడికి ఎలా అనుకున్నా సరే ఉండడట, వస్తాడో ఏదైనా ఇచ్చి వెళ్ళిపోతాడో అని అంటున్నారు అమ్మమ్మ. చాలా బాగా అనిపించింది. నవ్వు ఎన్ని జోకులు వేస్తారో అలా ఉంటారు, కానీ చాలా కబుర్లు చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వేడిగలుపులు వచ్చేస్తున్నాయి, మా ఇంటికి రామమ్మ ఒక 4 రోజులు ఉంది కానీ అని చెప్పి చాలా బ్రతిమలాడితే నేను ఎక్కడికి రానని చెప్పేసి నాకు ఇదే బాగుంది, ఈ పాకింట్లోనే ఉంటాను చెప్తుంది. మరి ఎందుకనే పొలం సాగు పెట్టుకొని అది నారాయణ అవుతారు పురుషుగా ఇక్కడ కూర్చోడు. తాతయ్య ఇది గుర్తు చేసుకుంటారా? కాపడితే నాది కాపడలేదా? ఎక్కడ ఈసిలు బాబు జై పార్వతి నువ్వే ఉన్నావు
ఏ పులి కాపాడు ఏది కాపాడు భయం వేయదు. భయం లేదు. మా అమ్మమ్మ తాతయ్య నాకు తెలీదు, నానమ్మ తాతయ్య నాకు తెలీదు, ఎలా ఉంటారో వాళ్ళ ఫొటోస్ కూడా లేవు. అమ్మమ్మ నానమ్మ తెలుసు కానీ ఆ తాతయ్యల ఫోటో ఉంటే బాగుండు అని అనిపించింది, చూడాలనిపించి. బట్ లేవు, ఏం చేస్తాం. అట్లీస్ట్ ఏదైనా దొరికితే ఇప్పుడు ఉన్న ఈ టెక్నాలజీకి ప్రేమ ఏదైనా చేపిద్దామన్నా కూడా ఫొటోస్ లేవు. ఇప్పుడంటే ఫోన్లో వచ్చి సెల్ఫీలని అవన్నీ ఇవన్నీ బోల్డ్ తీసుకుంటున్నాం, కానీ అప్పట్లో ఒక ఫోటో తీసుకుని ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నాం అంటే ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు అని ఒక లెక్క ఉండేదంట. అమ్మమ్మకి ఫోటో తీసుకోవడం కానీ వీడియో తీసుకోవడం కానీ అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక్కో ఫోటోకి ఒక్కొక్క ఫేస్ లో ఉన్న కళ పోతుంది అని చెప్తారనమాట. అస్సలు నచ్చదు, బట్ గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇలా అమ్మమ్మతో ముచ్చట్లు పెట్టాను అనమాట. నేను వాళ్ళు పోయిన బాగా ఈ ఉండు, ఏ జ్ఞాపకాలు ఉంటాయని. తినాలనిపిస్తే తినేసి ఉండు. దేని మీద చేయాలి. మీ అమ్మ ఎన్ని గాలిలు చేస్తుంది, ఎన్ని పకోడీ చేస్తుంది. అదేంటో తెలియదు కానీ అమ్మమ్మ ఇంట్లో మాత్రం చాలా తక్కువ రోజులు ఉంటాం, అయినప్పటికీ చాలా ఎక్కువ మెమరీస్ ఉంటాయి. అమ్మమ్మ ఊర్లో మనం ఉండేది తక్కువైనా సరే చక్కగా బాగుంది. తెలీలా ఇవి డబ్బులు చేయించుకుంటాను. నేను నాకు ఇచ్చి బంగారం మా అమ్మ బంగారం మీ అమ్మకి ఇచ్చేసి. మీ అమ్మ బంగారం మీ మీ విల్లికి ఇచ్చావు, మరి మాకేది ఇంకా అన్ని చెప్తే ఏమో ఎత్తున్నారో ఎలా పోతున్నారో. ఇక్కడ నా చెవులీలు చూసి పెద్ద పెట్టుకోవాలి, చిన్న పెట్టుకోకూడదు, కనిపించట్లేదు మొహానికి అని చెప్తుంది. అందుకే నీ అడిగాను డబ్బులు అన్నమాట. నీ బంగారం మాకేం వద్దు, నువ్వు బాగా ఉండు. మా ఇంటికి వచ్చావు 4 రోజులు ఉంది గాని. అమ్మ తీసుకురమాట. తెలియని అటాచ్మెంట్ నిజంగా అమ్మమ్మలతో. మనం పెరిగిందంతా నానమ్మ ఇంట్లో అయినా సరే అమ్మమ్మలతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఏం పెట్టినా పెట్టకపోయినా. ఇక్కడ ఈ పర్స్ లో ఏం దాసావని చెప్పి చూస్తే ఏమీ లేవు, అందులో ఖాళీ పర్స్ అంట. అప్పుడప్పుడు చుట్టముక్కలు దాచుకుంటానని అలా ఎవరు? చెప్తుంది, నవ్వొచ్చింది. నేనే కాపాడుతున్నా. అసలు అర్థం కూడా చూసుకోరు అమ్మమ్మ. అలాంటిది నేను వీడియో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపించాను అనమాట. ఎవరని అడిగితే నేనే కనిపిస్తున్నానని చెప్పారు. ఫోటోలు అమ్మమ్మకి అసలు ఫొటోస్ తీసుకోవడం ఇష్టం ఉండదు, నేను తీసుకున్నా సరే తిడతారు, ఫేస్ లో ఉన్న గ్లో పోతుంది వద్దు అని. అదే చెప్తున్నారన్నమాట. మనం ఎంత చదువుకున్నా, ఎంత స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అందుకే నేను అమ్మమ్మ దగ్గర అలా మాట్లాడుతూ అమ్మమ్మకి అర్థమయ్యేలా అమ్మమ్మతో కబుర్లు చెప్తున్నాను అనమాట. అమ్మమ్మ నవ్వుతుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, చిన్న పిల్లల్లాగా. ఇక్కడ నేను పుట్టినప్పుడు ఏదో జరిగిందంట, అదే చెప్తున్నారు. చేసి ఇంకా చేసి తిని రుద్దేసి అది వెనక మిరుపు బట్టలు ఏనేది అంత పసుపు ఒంటికి రాసేసి స్నానం చేయించి మంచం మీద పడితే పసుపు రాసే అయిపోతుడికి భగోయ్ 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 గొడగోడ గొడగోడ. చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఏడు చేసానా? ఏ పసుపు ఎందుకు రాస్తా? మరి పసుపు రాస్తే పుట్టిన ఊడిపోద్దని రాసేది. తెలియక లేకపోతే తెలుసా? ఎప్పుడు రాస్తున్నా వాడు పుట్టగానే పడలేదు, నీకు పడలేదు. ఆ పసుపు రాస్తే స్నానం చేస్తే మంచమే కలిగిపోతే గోడగోడ గోడగోడ గోడగోడ. మరి బుర్రకి పేడ ఎందుకు రాసావు? బుర్రక ఇప్పుడంటే మారిపోయింది, పిల్ల పుట్టబోతాడికి ఒక రోజు మైన రోజు స్నానం చేస్తారా ఆ గుడ్లో పరిచి ఆ పేడ కంట్లో మొత్తం సలవ ఎప్పటికీ సలవ అలా పోతే. ఇప్పుడు పిల్లలకి పోతారేటి? మా దగ్గర మోనాలు బతుకు కళ్ళు అవడం, పళ్ళు ఊడిపోవడం మాకు కానీ పేడపుచ్చు. అప్పట్లో అవన్నీ రాశాం కాబట్టి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు పుట్టిన పిల్లలకి ఇవేమీ లేవు. ఇప్పుడు పుట్టే పిల్లలకి అన్ని లోషన్స్, క్రీమ్లు తప్ప అలాంటివి ఏమీ లేవు. అందుకేనేమో ఇప్పుడు పుట్టే పిల్లలకి కళ్ళు కనిపించకపోవడం, చిన్న ఏజ్ లోనే చుట్టు పండుకపోవడం, బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఫేస్ చేయాల్సిన వయసులో కంటే ముందే ఫేస్ చేసేస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్. అప్పటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అప్పట్లో పుట్టిన పిల్లలకు పుట్టిన వెంటనే పసుపు రాసి ఒంట నిండా తలస్నానాలు చేపించి ఇంకా పేడపులుసు కంట్లో వేసి ఇవన్నీ చేసేవాళ్ళమ్మా. ఇప్పుడు అసలు పిల్లలకి అలాంటివి ఏమీ లేవు అని చెప్తున్నారు అమ్మమ్మ. అందుకే ఇంత ఫాస్ట్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా ఇంజక్షన్ చేయించుకున్నావా? ఇంజక్షన్ చేయించుకోలేదా? ఎందుకు?
మామూలుగానే చెప్తున్నాను ఎంత గట్టోళ్ళో అంటున్నాను. చేతికి ఆ పిల్లల ముద్దు తప్పుడు లేదు. ఇప్పటికొచ్చి అమ్మమ్మ ఎప్పుడు మంచాన ఉండి పడుకుని బాలేదు, ఇంజెక్షన్ చేపించుకుంది, హాస్పిటల్కి వెళ్ళింది అని ఎప్పుడు లేదు. అంతా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా కబుర్లు చెప్పేసిన తర్వాత వెళ్ళిపోతాము అని అంటే అమ్మమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయంట, తీసి ఇస్తున్నారనమాట. వాళ్ళు ఎంత ఇచ్చినా సరే మనకి అది వెలకట్టలేనంత అమౌంట్. నిజంగా ఎందుకమ్మమ్మ నువ్వు ఉంచుకో, ఏదైనా కొనుక్కో అంటే నాకెందుకమ్మా, నేను వండుకొని తింటాను, వేడి గంజి తాగుతాను, నాకు అవి అసలు ఏమీ వద్దు, మీరు ఉంచుకోండి, నా దగ్గర ఇవే ఉన్నాయని చెప్పి ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నాకెందుకు ఇయ్యి బండి కోసం ఇప్పుడు 100 రూపాయలునా బండి ఖర్చులే ఉండించుకో, నువ్వే ఉండించుకో. నాకు డబ్బులు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కొనుక్కో, ఇడ్లీ కొనుక్కో, కడుపు నిండా తిని బాగా ఉంది. ఇడ్లీ వండుతారు, ఇంట్లో వండుతారు. మరి నువ్వు వెళ్ళవు కదా అక్కడికి. ఈ ముసలిదానికి చాలా పంతం ఎక్కువ, తీసుకున్న వరకు అసలు ఒప్పుకోలేదు. నాకు ఇంతే కలిగింది, ఇంతే ఇస్తాను తీసుకోండి అని చెప్పి అసలు ఒప్పుకోలేదన్నమాట. లాస్ట్ లో ఫైనల్ గా తీసుకుని వచ్చేసాం అనమాట. వాళ్ళు ఎంత ఇచ్చినా వెలకట్టలేనంత. నాకెందుకమ్మమ్మ, నువ్వు ఉంచుకో, నీకు ఏదైనా అవసరం వస్తుంది, ఏమన్నా కొనుక్కో అంటే నాకు వద్దు, నాకు టెన్షన్ వస్తుంది, ఈ డబ్బులు పట్టుకెళ్ళి మీ అమ్మాయికి ఏమన్నా కొని పట్టుకెళ్ళి అని చెప్తుంది. సర్కారు ఎవరెత్తున్నారు డబ్బులు? అదో బొట్టడు అబ్బాయి. నీకు పెన్షన్ ఎవరు ఇస్తున్నారమ్మమ్మ అని అడిగితే వాలంటీర్లు ఇస్తారు కదా, వాళ్ళ పేరు చెప్తుంది అన్నమాట. పాపం ఇచ్చే అసలైన వాళ్ళ పేరు చెప్పడం మానేసి అసలు కన్నా పెసలు ఎక్కువని పెన్షన్ డబ్బులు వస్తాయని ఇచ్చేస్తుంది, తెలియదు కదా, ఏం కాదు చిల్లరుంటే. నిజంగా ఈ ముసలోళ్ళందరికీ ఈ పెన్షన్ డబ్బుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లేదంటే ఇంట్లో వాళ్ళకి చిన్న చిన్న అవసరాలకి ఏమన్నా అడిగితే ఇవ్వకపోవడం, అలాంటివన్నీ లేకుండా ఈ పెన్షన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అమ్మ వస్తానన్నది ఆ వండితే అమ్మంటావు, ఏ వద్దు, ఏం తక్కువ ఇక్కడ, ఏమన్నా వండుకుని వస్తానన్నది, ఏం తక్కువ లేదు. కుర్రోడు తిను, ఈ కుర్రోడు ఏం తినలేదమ్మా. అమ్మా అమ్మమ్మ దగ్గర ఉన్న కొంతసేపు అయినా సరే చాలా విషయాలు తెలుసుకున్నాను, నాకు తెలియనివి, నా చిన్నప్పటివి. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటే ఇంక చెప్పలేదమ్మా, సందర్భం రాలేదని చెప్పింది అనమాట. అన్నం తినమని చాలా బ్రతిమలాడింది. అప్పటికే ఇంక టైం అయిపోయిందని చెప్పి వచ్చేసాం. 4 ఏళ్ళు అవ్వాలి, ఈ 3 రోజులు, ఈ 2 నెలలు, మళ్ళీ 4 ఏళ్ళు అవ్వాలి. ఇటు ముచ్చి ఈసిడే పార్వతి, ఆ పరిమేసిడా, ఈ మళ్ళీ ఈ దిగడిపోయినాడు. ఇది తాతలు తెచ్చిన తాత, పెద్ద తాత అందరూ ఏకమైపోయి కొండ కూర మంట పుచ్చిది అయినట్టు ఉండాలా దేవుడి పుణ్యాన్ని. అమ్మమ్మ బ్రతికినన్ని సంవత్సరాలు బ్రతకకపోయినా సరే మనం ఇప్పుడున్న కాలంలో అమ్మమ్మతో బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి ఆశీర్వదించంటే ఇక్కడ మా చిన్నిని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. ఎందుకంటే ఎలాంటి కల్మషం ఉండదు కాబట్టి, వాళ్ళు చిన్న పిల్లలతో సమానం. సో అందుకే బ్లెస్ చేయించుకున్నాము. 2 ముద్దలు తినాలి. వద్దు వెళ్ళేస్తాను చాలు. అన్నం తినేసి వచ్చాను, నేను తినేసి వచ్చాం. 3 గంటలకి తాగే, గడి ఉండాక తాగే, దా వెళ్ళేస్తాను దా, పర్లేదు. నిజంగా అమ్మమ్మని వదిలిపెట్టి రావాలంటే అసలు ఎందుకు మనసు ఒప్పుకోలేదు. చాలా ఏడుపు వచ్చేసింది. ఎక్కడో దగ్గర ఉండి కొంచెం టైంకి మంచిగా తిండి తింటే ఇంకొక 10 సంవత్సరాలు బ్రతుకుతుంది అనే ఎక్కడో ఒక చిన్న హోపు. కానీ అసలు ఆ ముసలిదానికి చెప్పలేము మేము, ఎక్కడో దగ్గర ఉండు, మా ఇంటి దగ్గర, లేదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని. అసలు మాట విందు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏదైనా అనుకుంది అంటే దాని పని అయిపోవాలి. అంత మొండిది, స్ట్రాంగ్, గ్రేట్, ఏమంటారో తెలీదు. నిజంగా అమ్మమ్మకి చెప్పలేను, నిజంగా ఏ వర్డ్స్ కూడా సరిపోవు. అలాగే మీరు మీ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య వాళ్ళతో మీ ఎఫెక్షన్ ఎలా ఉంటుందో, మీ రిలేషన్ వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది అనమాట. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎలా వీడియో పెట్టిగా మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సో మీరు చక్కగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట. అంటే